శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది గోచార రీత్యా చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది అత్యంత అనుకూలంగా ఉంది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఒక స్థిరత్వాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. కానీ గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి గురువు ఇన్ని రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు. ఇప్పుడు అష్టమంలోకి రావడం జరిగిందన్నమాట. అష్టమంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాలలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. క్రూడ్ ఆయిల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది వ్యాపారం చేసేటువంటి వారికి బాగున్నప్పటికీ మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంత అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి మే 1వ తారీఖున సంచారం స్టార్ట్ అయింది అన్నమాట. అప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బాతృ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వారం మనం చూసినట్లయితే షష్టమంలో 2 పాపగ్రహాలు రాహువు కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారన్నమాట. ఈ రాహువు కుజుడు ఇద్దరు షష్టమంలో ఉన్నప్పుడు ఇది యోగకరకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంఘంలో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరియు సప్తమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో కొన్ని మాటల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం వైవాహిక విషయాల్లో. మరియు అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగానే కాకుండా శరీరంలో అధికమైనటువంటి వేడిని జ్వరపీడత్వాన్ని కలిగించడానికి జరుగుతుంది అన్నమాట. ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే షష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి. అష్టమంలో గురువు ఎప్పుడైతే మారతాడో కొన్ని విషయాల్లో ప్రతికూలమైనటువంటి విషయాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలనుకునే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఎక్కువ అడ్డంకులు అనేది ఏర్పడతాయి. ప్రేమ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ప్రేమ విషయాల్లో కానీ మానసికమైనటువంటి బాధలు ఎక్కువగా గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవిగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది మొదలుపెట్టినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది.